హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా స్కూల్ రొటీన్ డే 3 ఈరోజు ఎలా గడిచిందో మా మార్నింగ్ రొటీన్ నుంచి స్కూల్ వరకు మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. లేండి. Hey there, what you drinking? 2 shots, let's pour it out. I know what you're thinking, but tomorrow won't come for us. యాక్చువల్లీ బెడ్షీట్ ఫోల్డ్ చేయడం నా పనే. ఇంతకు ముందు నేనే చేసేదాన్ని, కానీ ఇప్పుడు పిల్లలకే ఆ అలవాటు నేర్పించాను. ఎందుకంటే ఉదయం నేను కూడా నా పనుల్లో బిజీ అయిపోతాను కదా, అందుకే నేను నా పని చేసుకుంటే వాళ్ళు లేచి వాళ్ళ బెడ్షీట్లు వాళ్ళే ఫోల్డ్ చేసి తర్వాత మిగతా పనులు చేసుకుంటారు. ఇలా చిన్న చిన్న పనులు వాళ్ళే చేసుకోవడం వల్ల బాధ్యత పెరుగుతుంది. మంచి అలవాట్లు కూడా చిన్నప్పటి నుంచే వస్తాయి కదా, నాకు కూడా కొంచెం హెల్ప్ అయినట్లు ఉంటుందని ఇలా చెప్పాను. పిల్లలు రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్గా ఇంట్లో ఇడ్లీ చేశాను. ఇడ్లీతో పాటు పుట్నాల పచ్చి కొబ్బరి చట్నీ కూడా తయారు చేస్తున్నాను. దీనికి పచ్చి కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీలో గ్రైండ్ చేస్తే చాలు, ఇంకా పోపు వేసుకోవడమే. చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. మా ఇంట్లో అందరికీ కాంబినేషన్ చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఇంకా ఇక్కడ మా బాబు తన షూ పాలిష్ చేసుకుంటున్నాడు. వాడికి చిన్నప్పటి నుంచి ఒక మంచి హ్యాబిట్ ఉంది, ఎప్పుడు తన షూ తనే పాలిష్ చేసుకుంటాడు. తన పని తానే చేసుకోవాలని నేర్పించాను. ఇప్పుడు అదే అలవాటుగా మారిపోయింది. ఇది చూస్తే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మా అమ్మాయి రెడీ అయిపోయింది. ఇప్పుడు తనకి రిబ్బన్తో జడ వేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ రిబ్బన్తో జడ వేయడం అంటే పొద్దున్న ఒక పెద్ద టాస్క్. జడ బాగా అల్లాలి, రిబ్బన్ నీట్గా కట్టాలి. ఇలా చేస్తుండగానే చాలా టైం అయిపోతుంది. కానీ స్కూల్ యూనిఫామ్లో రిబ్బన్ కంపల్సరీ కాబట్టి, నీట్గా ఉండాలి కాబట్టి, అందుకే కాస్త టైం పట్టినా ఇలా మంచిగా నీట్గా రెడీ చేస్తాను. ఇంకా ఇక్కడ మా అమ్మాయి తన టిఫిన్ బాక్స్తో పాటు వాళ్ళ తమ్ముడికి కూడా టిఫిన్ బాక్స్ కూడా తీసుకొని ఇద్దరు బ్యాగుల్లో పెట్టేసుకుంటున్నారు. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది. ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకోవడం కూడా చాలా మంచిదే కదా. ఇంకా నాకు కూడా టైం అవుతోంది కాబట్టి నేను కూడా రెడీ అవ్వాలి. అందుకే ముందుగా పిల్లలకు టిఫిన్ పెట్టేసి నేను రెడీ అవ్వడానికి వెళ్ళాను. ఇక్కడ మా అమ్మాయి టిఫిన్ చేసి నాకు హెల్ప్ చేస్తుంది. నేను రెడీ అయ్యి వచ్చేలోపు వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు తీసుకొని బయట ఆరేస్తుంది. నిజానికి ఇది నేను చెప్పలేదు, తనే చూసుకొని చేస్తుంది. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. అలా ఎవరు చెప్పకుండానే బాధ్యతగా పని చేయడం చాలా మంచి అలవాటు కదా. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా నెమ్మదిగా మా అమ్మాయి నాకు మంచి సపోర్ట్గా మారుతుంది. అసలు ఈ జనరేషన్లో మనం చెప్పండి పిల్లలు ఏ పని చేయరు. అలాంటిది తనే తెలుసుకొని తనే ఇట్లా పని చేస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. పనుల విషయంలో అయితే పిల్లలకి చెప్పి చేపించుకోవడం కన్నా ఇలా వాళ్ళు ఇంట్రెస్ట్తో పని చేయడమే మంచిది. ఎందుకంటే వాళ్ళకు కూడా విసుగు ఉండదు, విసుక్కోరు కూడా. ఇదే బెటర్ కదా. Bottles. No, we're not going that way. Oh, now make it last. Make it Bye. last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the pain. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, కానీ అక్కడికి వెళ్ళాక ఈరోజు స్కూల్ లేదని చెప్పారట. సరే అని ఇంటికి వచ్చేసారు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ స్కూల్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మళ్ళీ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఈరోజు వీళ్ళకి రావడం పోవడం ఒక చిన్న మ్యాజిక్ లా జరిగిపోయింది. ఏమైందిరా అమ్మి మళ్ళీ అప్పుడే వచ్చారానికి? స్కూల్ లేదా? స్కూల్ ఎందుకు లేదురా? హాలిడేనా?
ఎందుకు? అవునా? సరిపోయింది. ఇంట్లో ఆడుకోవచ్చని Hey there, what you drinking? 2 shots, let's pour it up. ఇడ్లీ I know what you're thinking, but tomorrow won't come for us. This life that we're living ain't never gonna give it up. Double shot for the gifted, and one more for us. There you go, drink it up. All this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night. Guys, announcement school को check out school guys. ఇంకా ఈరోజు మా స్కూల్లో పిల్లలకు హోంవర్క్ ఇచ్చాను. యాక్చువల్లీ నేను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి హోంవర్క్ ఇవ్వలేదు, ఎందుకంటే కొత్త కదా, ముందు పిల్లలు స్కూల్కి అలవాటు పడాలని అనుకొని జస్ట్ యాక్టివిటీస్ మాత్రమే చేయించాను. కానీ ఇప్పుడు మొహరం సందర్భంగా ఫ్రైడే, సాటర్డే, సండే ఇలా 3 రోజులు హాలిడేస్ వచ్చాయి. అంతవరకు పిల్లలు పూర్తిగా ఖాళీగా ఉండకుండా, ఎక్కువగా కూడా కాకుండా జస్ట్ ఒక పేజీ మాత్రమే ఈజీ హోంవర్క్ ఇచ్చాను. హాలిడేస్ ఎంజాయ్ చేస్తూనే కొంచెం ప్రాక్టీస్ కూడా ఉంటుందని అనిపించి అలా చేశాను. యాక్చువల్లీ ఈరోజు స్కూల్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. నేను అందరికీ క్లాస్ వర్క్ ఇస్తూ ఉంటే ఒక బాబు వచ్చి, మేడం నా దగ్గర బుక్ లేదు అన్నాడు. నేను నీ బ్యాగ్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకో అన్నాను. వెంటనే వాడు మేడం మేరా పాస్ నహీ హై అన్నాడు. అది విన్న నేను కూడా సరదాగా మేరా పాస్ హీ నహీ హై అన్నాను. వాడికి నేను జోక్ చేశాను, నిజంగానే చెప్పాను, అర్థం కాలేదేమో, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికి మాత్రం బాగా నవ్వు వచ్చింది. ఇలా చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ తో స్కూల్ డే కూడా చాలా ఎంజాయబుల్ గా అనిపించింది. ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వెంటనే వంట మొదలు పెట్టాను. ఈరోజు సొరకాయ కర్రీ, అన్నం చేశాను. పెరుగు కూడా ఉంది కాబట్టి సరిపోతుంది అనుకున్నాను. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మా పిల్లలకు సొరకాయ అంతగా నచ్చదు. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చాక ఏం రియాక్షన్ ఇస్తారో చూడాలి. మరి వంట అయిపోయాక నేను, మా హస్బెండ్ ఇద్దరం ముందుగానే లంచ్ చేస్తున్నాం, ఎందుకంటే పిల్లలు రావడానికి ఇంకా టైం ఉంది. బయట స్కూల్ వాళ్ళు మన స్కూల్కి వస్తున్నారు, వాళ్ళకి రూమ్స్ కావాలంటే అందుకు మా క్లాసెస్ వాళ్ళకి ఇస్తున్నాం. 2 months హాలిడేస్, జస్ట్ 3 days, 2 months కదా మీకు హాలిడేస్ ఇచ్చింది, సమ్మర్ హాలిడేస్. స్కూల్ ఓపెన్ అవ్వగానే ఒక 3 days ఏమో స్కూల్కి వెళ్ళింటారు, అంతే కదా, అయిపోయా. మళ్ళీ 4 days స్కూల్ కన్నా మళ్ళీ 5 days హాలిడేస్. హాలిడేస్ ఏం చదువుతారో ఏమో. ఆ కోట్ ఇప్పేసేయి ఫస్ట్. అదే ట్రాక్ సూట్ ఎందుకు వేసుకోవాలి? జూనియర్స్ వస్తున్నారు, వాళ్ళ కోసం కోట్ అన్న వేసుకొని లేదా యూనిఫామ్ అన్న వేసుకోమని రండి అని అన్నారు. 3కి నాకు యూనిఫామ్ వేసుకున్నాను, యూనిఫామ్ వేసుకొని వస్తున్నారు. నేను ఓన్లీ వాళ్ళు యూనిఫామ్ ఎవరు వేసుకుంటారు కానీ అది ఇదే పెట్టదా. అందుకు మీ సార్ చెప్తున్నాడా, చేసింది తినండి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మా పిల్లలు చేసే పని లంచ్ బ్యాగ్స్ని బ్యాగ్లో నుంచి తీసి సింక్లో వేయడం. ఈ అలవాటు నేనే వాళ్ళకి నేర్పించాను. అలా చేస్తే తర్వాత లంచ్ బాక్స్ కోసం బ్యాగ్లో వెతకాల్సిన పని నాకుండదు. నాకు కూడా కడగడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా, అందుకే చిన్న అలవాట్లైనా ఇంటి పనుల్లో చాలా హెల్ప్ అవుతాయి కదా, అందుకే వీళ్ళకు మొదటి నుంచే ఇలా ఉండడం నేర్పించాను. సరే, రోజు క్లాస్లో ఏం జరిగాయి? క్లాస్లో హిందీ జరిగింది, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాపిస్తున్నారు. ఇంకా
ఇంకా అది ఫైల్ తీసుకుంటా అనింది. కానీ మ్యామ్ ఫైల్ హాలిడే హోంవర్క్ ఎండిపి మూడు ఒకటేసారి పెట్టి ఇలాగంట. మ్యాథ్స్ జరిగింది. అంతేనా? సోషల్ సైన్స్ మ్యాథ్స్ చదివించింది. ఏది లెసనా? టైం లైన్ అండ్ హిస్టరీ కొంచెం పీడిఎఫ్ జిరాక్స్ చేసుకుని పోయినావు కదా ప్రింట్అవుట్. అదే అది పీడిఎఫ్ జిరాక్స్ ఉందా, అది హాలిడే హోంవర్క్ ఎండిపి ఈ మూడు కలిసి ఒకటేసారి రాదు. ఒకటేసారి ఇవ్వాలా? జూలై ఫస్ట్. జూలై 1st కేనా అన్ని? జూలై ఫస్ట్ కనే కాదు, ఎప్పుడైనా ఇచ్చు మన టైం ఉందా చెప్పాలి. సరే పో, కాలు మంగడుకోపోయి ఇంకా వెళ్ళి అన్నం తిను. ఇక్కడ మా బాబు వంట ఏం వండావు అని అడిగాడు. నేను సొరకాయ కర్రీ అన్నం అని చెప్పాను. వాడి రియాక్షన్ చూడండి. ఇక్కడ ఏం మర్చిపోయాడో కానీ మళ్ళీ వచ్చి చెప్తున్నాడు నాకు. 10th క్లాసా 12th క్లాసా? వీక్లీనే కదా, అదేదో పెద్ద పబ్లిక్ అయినట్టు చెప్తున్నావి. చీటింగ్ చేసినారా లేదా? చీటింగ్ చేయకూడదు, చీటింగ్ చేయడం తప్పు. అది మ్యామ్ కూడా ఎట్లనే చెప్పింది. ఇప్పుడైతే చీటింగ్ చేస్తారు, నెక్స్ట్ బోర్డ్ ఎగ్జామ్ లో ఇవే సిలబస్ రావు కదా, అవే వస్తాయి. అప్పుడప్పుడు చేంజ్ కూడా అవుతుంది. ఏం కావు. అది క్యాబేజ్ కాదురా, సొరకాయ. సొరకాయ అస్సలు బాగుంటుంది, తిను. Don't look at the past, no, we're not going that way. Oh, now make it last, make it last to the break of day. No matter what people say, live life in a fast lane. Double shot for the gifted, triple shot for the bad. ఇంకొంచెం వేసుకోమ్మా. Drink it up, all this love in a cup. Yeah, we go slow, we go fast. Yeah, we can't get enough. We stay all day, all night, living in paradise. Remember, you don't get it twice. The time of your life. This is the time of your life. తిన్న తర్వాత ఎట్లుందో చూసి చెప్పండి. తినక ముందుకే నాకు అదొద్దు ఇదొద్దు అని అనొద్దు. సొరకాయ అయినా బీరకాయ అయినా కాకరకాయ అయినా ఏదైనా తినాల్సిందే. నాకు అదొద్దు ఇదొద్దు అంటే ఎలా? ఫస్ట్ టేస్ట్ చూడక ముందుకే వద్దు అంటారు. సొరకాయ బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ అంటది. అప్పుడప్పుడు అవి కూడా తినాలి. పల్లి పొడి నువ్వు కూడా వేసుకో, కలిసి బాగుంటుంది చూడు. వద్దా అసలు చేపించుకున్నావా కరెక్షన్? కరెక్షన్ చేయలేదా? ఎవరివి చేయలేదా లేకుంటే నీదొకటేనా? నీకమ్మా మ్యాథ్స్ సెకండరీలో ఎప్పుడైనా మంత్కి ఒకసారైనా 2 సార్లు అట్లనే చెప్తారు. ఏం జరిగినాయి మీకు ఈరోజు క్లాస్? నేను చెప్పేసిన అక్కనే నిన్నే అడిగేది. కొంచెం నీట్లో పెట్టు చెప్పు. మ్యాథ్స్ జరిగింది, సైన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ రాపించింది, చదువుకుంటే తర్వాత హిందీ శబ్దాలు రాపించింది. ఇంకా అంతేనా? ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటుండు, పెండింగ్ పెట్టుకోవద్దు. ఏమైనా రాసుకునేటివి ఇన్కంప్లీట్ ఉంటే రాసేసుకో. ఒకవేళ రాసుకునేటివి అయిపోయిన తర్వాత నేర్చేసుకో వాటిని. ఎగ్జామ్స్ అప్పుడప్పుడు చదవడం కన్నా ముందే నేర్చి పెట్టుకుంటే
అడ్వాన్స్గా ఎగ్జామ్స్కి బెటర్ అవుతాయి. మళ్ళీ ఎగ్జామ్స్కి అయితే చదవాలనుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకే ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలా, అది రైటింగ్ కానీ రీడింగ్ కానీ. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అసలే 9th క్లాస్, నువ్వు వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది నీకు కూడా. జస్ట్ నువ్వు 6th క్లాస్ 5th క్లాస్ లాగా కాదు, 6th లో సబ్జెక్ట్స్ కూడా పెరిగింటాయి కదా. సో గైస్, ఇలాంటి మరిన్ని డైలీ వ్లాగ్స్, స్కూల్ లైఫ్ అప్డేట్స్, ఫ్యామిలీ మూమెంట్స్ కోసం మా ఛానల్తో కనెక్ట్ అయి ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.